అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హెల్ప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ లేచి యోగా క్లాస్ చేయడమే కరెంట్ అయితే పోయింది. అప్పటి నుంచి ఇప్పటికి 1 అవర్ పైన అవుతుంది కానీ కరెంట్ రాలేదు. వాటర్ లేవు, కుండలో వాటర్ లేవు. ఇక హవియానో వాళ్ళ నాన్న ఇంకా నిద్ర లేగలేదు. ఇక మా అత్తయ్యకి దోశ పిండి కొంచెం అంటే కొంచెమే ఉంటే ఒక దోశ అయితే వేసి ఇచ్చేద్దాము, ఎందుకంటే ఒక దోశ కంటే ఎక్కువ తినరు. అందుకని ఇంకా ఇదైతే చేస్తున్నా. పులిహార చేద్దాం అనుకున్నా. పులిహార చేయడానికి వాటర్ లేవు. ఆ ఉన్న వాటర్ అంతా వాడేసుకుని కరెంట్ రాతే తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏమో తెలియదు. వంట ఏమన్నా స్టార్ట్ చేద్దామా అంటే వంటకు కూడా ఏం లేవు. నిన్న వండుకున్న చేపల కూర అంతే ఉంది. నాకు మా మామయ్యకి సరిపోయిద్ది. కొంచెం పప్పు కూడా ఉంది. ఇంకా మా వారికి, మా హవికి, అత్తయ్యకి మళ్ళీ ఏమన్నా కూర వండాలి. సో కూర అయితే వండేవచ్చులే, కానీ ఇంత పొద్దున్న ఏం వండుకుంటాం? 8:15 అట్లా అవుతుంది అంతే. వీడియో అప్లోడ్ చేద్దామంటే వీడియో అప్లోడ్ చేయడానికి లేదు, నెట్ లేదు, వైఫై లేదు, ఫోన్లో మెయిన్ ఛార్జింగ్ లేదు, 17% ఉంది. ఛార్జింగ్ అయిపోయేలోపు కరెంట్ వచ్చినట్టు, లేదంటే నా పని అయిపోయినట్టే. సో నేనైతే ఇంకా చట్నీ కూడా కరెంట్ లేదు కాబట్టి ఇలాగ కారం దోశలా వేద్దామని చెప్పి కారం దోశకైతే వేస్తున్నా. రాత్రి 11-12 దాకా ఆడి ఇప్పుడు నిద్రపోతాడు ఆ హవి, ఆ బాబు, ఆ హవి బాబు పరిస్థితి అది. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తానా లేదా చూడాలి. ఒక్కోసారి ఇంతే, కరెంట్ ఎలా అంటే అలానే పోతుంది. ఇప్పుడు 10:15 అవుతుంది. స్నానాలు అయిపోయినాయి, రెడీలు అయిపోయాం. వంట పని ఏం లేదు. సో టిఫిన్లు ఏం లేవు కాబట్టి మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ చేశారు ఇడ్లీ. అవి దోశ తిను బాబు అంటే తింటల్లా అసలు. యా, నిమిషాల్లో ఓ 10 సార్లు అయినా నీ మంత్రమే. నువ్వు గుడికి అని రెడీ చేయించి పిల్లోడిని, నీ పాటికి నువ్వు గబగబా వెళ్ళిపోతావు. నువ్వు స్నానం చేసేటప్పుడు గుడి అని చెప్పావు, తొందర రెడీ అవు, రెడ్ డ్రెస్ వేసుకో గుడి అన్నావు, గుడికి వెళ్దాం చుట్టూ దూకో అన్నావు, అన్నీ చెప్పేసి మమ్మల్ని బాల్కనీలోకి పంపించేసి నీ పాటికి నువ్వు గుడికి వెళ్తే ఏంది ఇక్కడ ఈ పిల్లోడు? ఈ పసి హృదయాన్ని బాధ పెడుతున్నావు నువ్వు. అయ్యా ఆయన తినట్లేదు. నేను ఇడ్లీ పెట్టు, తిను అని అడిగా, తింటల్లా. నేను తినేసా. దోశ తింటావా తల్లి నువ్వు? అగు, నువ్వు పెట్టు, నీ వీలైతే. నా వల్ల అవ్వటల్లా నీ కొడుక్కి పెట్టడం. అజ్జుడు నేను పెట్టొద్దంట. ఆ కిటికీ వెళ్తారు పడుతుందా? ఇప్పుడు బాగుంది, అక్కడ బాగున్నావు. ఆన్ చేసే ఉంది. ఇది ఎలా ఉంది? బాగుంది. సో ఇది వచ్చేసి లవ్ సింబల్స్లో నావీ బ్లూ అండ్ రెడ్ గోల్డ్ కాంబినేషన్లో సేమ్ ఇంతే. థ్రెడ్స్ వచ్చేసి పాకెట్ వచ్చింది. అండ్ మనకి ఇట్లా బెల్లి 9 months వరకు కూడా ఈజీ చేయొచ్చు. నేను వేర్ చేసింది ఎల్ సైజు. దీనిలో ఇంకా చాలా సైజెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకో డ్రెస్ కూడా చూపిస్తా. వచ్చేసి మోడల్ నెంబర్ 3. ఇంతకీ 3 డ్రెస్సులు ఏది బాగుందో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇది కూడా సేమ్ అంతే, లెంత్ కూడా అంతే. అండ్ మనకి థ్రెడ్స్ కూడా వచ్చేసి ఈజీగా ఇట్లా టై చేసుకోవచ్చు. టై చేసుకొని మనకు కావాల్సినట్టయితే పెట్టుకోవచ్చు. సో డైలీ వేర్లా ఇంట్లో హ్యాపీగా వేరే చేయొచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. ఫీడింగ్ వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, హాస్పిటల్ ఆల్ ఇన్ వన్ నైటీ. ఇది నైటీ అని అసలు ఎవరు అనుకోరు. వెంటనే లింక్ అని కామెంట్ చేయండి. చూసిన తర్వాత నేను కూడా అయ్యో ఎందుకు ఇన్నాళ్ళు ట్రై చేయలేదు అనిపించింది. సో ఫైనల్గా డ్రెస్ పట్టిద్దో లేదో అనుకున్నాను, మంచిగా సెట్ అయింది. అండ్ మనకి హ్యాండ్స్ కూడా చూసారు కదా, ఇట్లా అయితే వచ్చింది. సో ఫ్లేర్ కూడా చాలా లెంత్ అయితే ఉంది అండ్ ఫ్రిల్స్ తోటి ఉంది. సో వేసుకున్నాక లుక్ చాలా బాగుందని చెప్పారు మా అత్తయ్య కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. వెనకాల మనకి హై నెక్ వచ్చేస్తుంది. సో సమ్మర్లో లైట్ వెయిట్గా అండ్ ఇది నాకు చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎందుకు మనం కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఎందుకు ట్రై చేయొద్దు? సో ఇదన్నమాట ఫ్లేర్ చూస్తున్నారు కదా. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎవరికైనా బాగుంటుంది. సో వెంటనే లింక్ అని కామెంట్ చేయండి. ప్రైస్ చాలా తక్కువలో కూడా ఉంది, మీషో నుంచి తీసుకున్నా. పెళ్ళైన పిల్లలు కూడా వేసుకోవచ్చు. పెళ్ళైన పిల్లలు, నేను పెళ్ళైన పిల్లనేగా. అది సంగతి.
మీషోలో నేను చిన్నపిల్లల కోసం అని చెప్పి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నా నారాయణపేటలో. స్టిచ్చింగ్ చూడండి, ఆదిత్య చెల్లికి ఎంత బాగా స్టిచ్ చేశారో. మనము పర్సనల్ గా కస్టమైజ్ చేసుకుంటే చాలా ప్రైస్ తీసుకుంటున్నారు. అండ్ లోపల కూడా మనకి లైనింగ్ అయితే ఇచ్చారు అండ్ సాఫ్ట్ గా కూడా ఉంది. ఎదురు చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. హ్యాండ్స్ కూడా బుట్ట అయితే వచ్చింది. అండ్ వెనకాల పిల్లలకి మెడక్కడానికి ఇబ్బంది పడతారు కాబట్టి జిప్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ బాగానే వస్తుంది. చీ ఆపు అంట మా అబ్బాయి. దిత్య వస్తుంది ఇప్పుడు, ఏజ్ కూడా చూపిస్తా. ఇది జిప్ ఇలా వస్తుంది. దానికి మళ్ళీ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు. దీనికి మళ్ళీ డోరీస్ చూడండి ఎలా ఇచ్చారో. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మా అవి ఆడపిల్లలు ఉంటే బోల్డ్ అనే డ్రెస్సులు కొనుక్కునే వాళ్ళము. అబ్బాయి వేడి ఇది పెడుతున్నా కూడా పెట్టించుకోవట్లేదు, చూద్దామని చెప్పి. సో డ్రెస్ అయితే ఇలా వచ్చింది. అర్థమవుతుందా మీకు? వెంటనే లింక్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు పండుగలు ఉన్నాయి కదా, ఆడపిల్లలకి భలే ఉంటాయి ముద్దుగా. మొత్తము 3 పీస్ సెట్ బిలో 450లో వచ్చింది మీషోలో నుంచి. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దుప్పట్టా కానీ డ్రెస్ కానీ ఇవి బయట మనకి తక్కువ 700 to 800 సెల్ చేస్తారు. అండ్ మనకు చూడండి వీ నెక్ డిజైన్ అనేది లేటెస్ట్ ట్రెండ్. అండ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ లాగా అయితే డిజైన్ వచ్చేసింది. దీనికి ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. సో నెక్స్ట్ డ్రెస్ అయితే ఇది వేసుకొని వచ్చాను. చూడండి ఎలా ఉంది, బాగుంది. సో ప్యాంట్ కూడా మనకు చక్కగా పాకెట్ వచ్చింది. అండ్ టాప్ కూడా కింద కూడా కట్ వర్క్, హ్యాండ్స్కి ఇక్కడ అంతా వీ నెక్ ఈ డిజైన్. అండ్ దుప్పట్టా కూడా ఫుల్గా వచ్చింది మంచిగా. లెంత్ కూడా బాగుంది, తక్కువ లెంత్ ఏమి ఇవ్వలేదు. సో ఇట్లా మనము పార్టీస్కి, ఆఫీస్కి, చిన్న ట్రెడిషనల్ ఈవెంట్స్ కూడా మంచిగా పేర్ చేయొచ్చు. దట్టు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ డ్రెస్ అండ్ లోపల కూడా మనకు లైనింగ్ వచ్చేసింది. డ్రెస్ అయితే ఎక్కడ గుచ్చుకోవట్లేదు, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. దీనిలో బోల్డ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వెంటనే మన పేజ్ని ఫాలో అయిపోయి లింక్ కోసం కామెంట్ చేసేయండి. ఇది లిప్ బామ్ మాత్రమే, జస్ట్ లైట్గా లిప్ కలర్ వస్తుంది. తర్వాత మనకి న్యాచురల్గానే పిగ్మెంటేషను ఇదంతా పోతుంది. రండి రండి రండి, నీకు లంగా గౌన్ ఉందిరా, ఫాస్ట్గా రా. ఇవ్వాలే వచ్చింది ఫ్రాకు, మీరు తెలియకుండా వచ్చారు 6th సెన్స్లో. రండి. ఏంటి రావా గౌన్ వేసుకోవడానికి? దేవుడా, చూసావా? నాకు తెలిసిపోయింది. చూసావా దీప్తి? అంటే ఇది రివ్యూ చేసి నాకు వెళ్ళిపోయిద్దమ్మా, అందుకే ముందే చెబుతున్నా. చూసావా, నువ్వు వేసుకొని ఈరోజు చూసేసుకుంటే నీకు తృప్తి తీరిద్ది. మా ఉదయం బతికిచ్చేస్తా నేను. దేవుడా చూడండి, పాపం కదా మీ అబ్బాయి. అవును ఉందిగా. నారాయణపేట డ్రెస్ చూసామన్న ఆన్లైన్ లో, అది ఇది 2 పేరు కొంటావు కదా సాగొడుతున్నా. ఉగాది కొనమని. దేవుడా, ఉగాది ఎల్లుండేనమ్మా ఇక కొన్నట్టే. ఏమో చూడ. నువ్వు ఏడవకూడదు, నువ్వు బిగ్ కదా అవి చెప్పాలి చెల్లికి. డోంట్ క్రై అని. నువ్వు ఏడుస్తే ఎలా చెప్పు? చెల్లిని ఎత్తుకొని చెప్పాలి. ఎత్తుకోవద్దులే, నన్ను పట్టుకో. అది బాగా చెప్పావు. ఏమ్మా ఏడ తగిలింది అబ్బా? సరే సరే. అన్నం చేయికి దెబ్బ తగిలింది అంటే అన్న ఎడుతున్నాడా? నువ్వు మురికిదాన్ని. ఇయ్యలేదా బాబు తొక్కలో గౌడు కానీ వెయ్యాలా? అప్పుడు అప్పుడు చెప్పు దీప్తి. దీత్య పాపా అంట. ఎక్కడికి ఎక్కుతావు నిత్య? చూడు వీడియో ఎట్లా అవుతుందో. పాపా నిత్య సరే కూర్చో. ఇలా కూర్చో. రితు రితు మలాసన ఏమన్నా వెయిట్ చూసుకోమన్నా. అమ్మని చూడు. అంతే దిగు. దిగు. నువ్వే 5 6 ఉంటావు. నువ్వు రా. రమ్మా. రా రితు రా. ఇది ఎక్కడి నుంచో నుంచో. ఓకే. వాళ్ళకి తెలియని విషయాన్ని కూడా మీరు నవ్వి 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 చెప్తున్నారు. కూడా నీ దారిలోకి వచ్చింది అవి. బాయ్ గాయస్ అంట. బాయ్. రేపా లోనికి వచ్చేసాయి, లోనికి వచ్చేసాయి, లోనికి వచ్చేసాయి. పద పద. బ్లాగ్ అనేది సరిగానే షూట్ చేయలేదు కదా. టైం ఇప్పుడు 10 అవుతుంది. సో అస్సలు ఈరోజు ఎంత వరస్ట్ రోజు అంటే నా లైఫ్లో బాబోయ్ నరకం కనిపించింది. ఒక వీడియో షేర్ చేయాలంటే దానికి ఒక లింక్స్ ఉంటాయి.
సో ఆ లింక్స్ అవ్వట్లేదు, అథెంటికేట్ అంటది, అలా అంటది, అది అటు పంపించి ఇటు పంపించి గంటన్నర కుస్తీ పడితే తీరా అది అవ్వాల. సో ఆ వీడియో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సరే అది వదిలేసి ఇంకొక వీడియో పెడితే దానికి లింక్స్ అవ్వట్లా. అది వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం అంట, వాళ్ళు నాకు చెప్పాల. నేను చేసి వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇలా చేయండి అలా చేయండి అన్నారు. వాళ్ళు చెప్పినట్టు అన్నీ చేశాను, అయినా కూడా ఏమీ లేదు యూజ్. సరే అది అయిపోయింది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో నైట్లో 3 పీస్ కాంబోలో ప్యాక్ ఆఫ్ 3 నైటీస్ తీసుకున్నా, అంటే మెటర్నిటీవి. అవి అప్లోడ్ చేసి యాప్లోకి వెళ్ళి లింక్స్ ఇస్తుంటే అది అవ్వదు. ఈరోజు చాలా 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 దారుణమైన రోజు. నాకైతే విపరీతమైన తలనొప్పి, చిరాకు, విసుగు, కాళ్ళు నొప్పులు, ఒకటి కాదు రకరకాలు. దానికి తోడు ఈరోజు మార్నింగ్ వెయిట్ చూసుకున్నా, వెయిట్ చూసి ఇంకొంచెం నీరసం వచ్చేసింది. వెయిటే తగ్గట్లేదు, ఈ రకంగా పెరిగిపోతున్నాను ఏంటి అని చెప్పి. బాగా మనం వెయిట్ పెరగడానికి ఒక కారణం ఏంటంటే ఫుడ్తో పాటు సరిగా నిద్రపోవడమే. నిద్రపోకుండా అర్ధరాత్రిలా కూర్చోవడం వల్ల కూడా వెయిట్ వస్తుంది. ఈరోజు ఏం బాగాలేదు నాన్న నాకు. ఎందుకు? నాకు అంతా డబల్ పని అవుతుంది తల్లి. నొప్పి వస్తుంది నాన్న. ఎందుకు? ఫోన్ చూసి ఎందుకు? ఫోన్ చూడాలి కదా, జాబ్ చేస్తా కదా నేను, ఫోన్లో వర్క్ చేస్తా కదా నాన్న. ఎందుకు? నొప్పి వస్తుంది నాన్న. ఎందుకు? బాయ్ గాయ్స్ చెప్పు. బాయ్ గాయ్స్. గుడ్ నైట్. గుడ్ డే. అవి అంటాడు లైన్ సాంగ్ లాగా నన్ను అంటే ఇట్లా లాగేసి నేను చచ్చిపోతే ఏం చేస్తానా? ఒక అమ్మ తీసుకో. నేను వద్దా? వద్దు. సరే అయితే నేను వద్దుగా. ఒక మాట తింటే, ఒక మాట తినకపోతే ఈ అమ్మని చెత్తేస్తా. బ్యాడ్ బాయ్ నువ్వు. ఏమని? నిన్నే. అయ్యి ఆయన కబుర్లు ఏమంటున్నాడో కూడా తెలియదు పాపం. అంటున్నాడు. సరే బాయ్ అండి. బాయ్ అండి. బాయ్. బాయ్ గాయ్. బాయ్. లైక్ చేయండి, లేదండి, షేర్ చేయండి, చేయండి, కామెంట్ చేయండి, కావదండి, సబ్స్క్రైబ్. కషా లేకపోతే కొడతా. లేకపోతే ఎన్న కోట కాటో దోశ.